హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 10th స్టాండర్డ్ సిబిఎస్ఈ స్టాండర్డ్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఫస్ట్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ని బట్టి 10th స్టాండర్డ్ అనేది 3 రకాలుగా ఉంటుంది. దాంట్లో సిబిఎస్ఈ స్టాండర్డ్ ఎలా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం. సిబిఎస్ఈ 10th స్టాండర్డ్ అంటే నేషనల్ వైజ్ 10th స్టాండర్డ్తో సమానం. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్లో 10th స్టాండర్డ్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్కి టోటల్ లాంగ్వేజ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ వాటిపైన కూడా గ్రిప్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చదువుతున్న సబ్జెక్ట్స్ వచ్చేసి టోటల్గా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైజ్ సిలబస్గా ఉంటాయి. వీళ్ళ సబ్జెక్ట్స్ వచ్చేసి 3 కేటగిరీలో డివైడ్ చేసి ఉంటాయి. టోటల్ వీళ్ళకి వచ్చేసి 9 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ కేటగిరీలో వచ్చేసి L1, A1 అండ్ A2 కేటగిరీస్. L1 కేటగిరీలో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మ్యాండేటరీగా ఉంటుంది అండ్ సెకండరీ లాంగ్వేజ్ హిందీ. ఈ సబ్జెక్ట్స్ 2 మ్యాండేటరీగా ఉంటాయి. L1 కేటగిరీలో హిందీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్కి మ్యాండేటరీగా ఉంటాయి ఫ్రమ్ 6th స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్. అండ్ A1 కేటగిరీలో వచ్చేసి మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ వర్బల్, ఇంగ్లీష్ రిటన్ అండ్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ A2 కేటగిరీలో వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్, ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఎంటర్ప్రీనియర్షిప్ ఆర్ బిజినెస్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఈ టోటల్ 9 సబ్జెక్ట్స్లో స్టూడెంట్స్కి 5 సబ్జెక్ట్ మ్యాండేటరీగా ఉంటాయి. L1 అండ్ A1 కేటగిరీ సబ్జెక్ట్స్. ప్లస్ ఈ సిబిఎస్ఈ స్టూడెంట్స్కి L1 కేటగిరీలో హిందీ అండ్ ఇంగ్లీష్ అండ్ A1 కేటగిరీలో ఇంగ్లీష్ వర్బల్ అండ్ రిటన్ సబ్జెక్ట్, సైన్స్, సోషల్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ మ్యాండేటరీగా ఉంటాయి. సిబిఎస్ఈ స్టాండర్డ్ స్టూడెంట్స్కి వచ్చేసి ఫీజ్ 50,000 to 2 lakhs ఉంటుంది. ఈ సిబిఎస్ఈ స్టూడెంట్స్ వచ్చేసి 10th స్టాండర్డ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ అంటే 11th అండ్ 12th క్లాస్ కూడా అదే స్కూల్లో కంప్లీట్ చేస్తారు. దీని ద్వారా వీళ్ళు 10th అండ్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఒకే స్కూల్లో కంప్లీట్ చేసి డైరెక్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులోకి ఎంటర్ అవుతారు. వీళ్ళు సిబిఎస్ఈ స్టాండర్డ్లో 10th స్టాండర్డ్ కంప్లీట్ చేసినందువల్ల డైరెక్ట్ వీళ్ళు ఐఐటి, జేఈఈ, నీట్ ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ రాసేసి టాప్ యూనివర్సిటీలో సీట్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఇంజనీరింగ్, డాక్టరేట్, అకౌంటెంట్ కేటగిరీలో వీళ్ళు కోర్స్ చేసుకొని నేషనల్ వైడ్గా జాబ్ పొందే ఛాన్సెస్ కూడా అందుకోవచ్చు. ఇది చదివే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కూడా స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. ఒకవేళ వీళ్ళు నేషనల్ వైజ్ కాకుండా ఇంటర్నేషనల్ వైజ్గా వెళ్ళి చదవాలనుకుంటే కూడా వీళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ సిబిఎస్ఈ స్టాండర్డ్లో ఏ స్టూడెంట్స్ అయితే 10th స్టాండర్డ్ ఆర్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి ఇంగ్లీష్ నాలెడ్జ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్స్లో చాలా అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. వీటి ద్వారా వీళ్ళు ఏ జాబ్ ఆపర్చునిటీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినా కానీ వాటిల్లో ఆపర్చునిటీ పొంది జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు చదువుతున్న ఎడ్యుకేషన్ని బట్టి వీళ్ళు యూనివర్సిటీలో ప్రొఫెసర్ జాబ్స్ కూడా అప్లై చేసి జాబ్ పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మన ఇండియాలో వచ్చేసి సిబిఎస్ఈ స్టాండర్డ్ చదువుతున్న స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అప్ టు 10% వరకు ఎడ్యుకేషన్ కేటగిరీలో సిబిఎస్ఈ 10th స్టాండర్డ్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారు. ఎస్ఎస్సి వాళ్ళకి సిబిఎస్ఈ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ఎస్ఎస్సి వాళ్ళకి టోటల్ స్టేట్ ఆర్ రీజనల్ వైజ్గా సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ వీళ్ళకి ఉండే నాలెడ్జ్ అండ్ సబ్జెక్ట్ పార్ట్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఎస్ఎస్సి వాళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో పొందే నాలెడ్జ్ అనేది ఈ సిబిఎస్ఈ స్టాండర్డ్లో 10th అండ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ అప్ టు 12th స్టాండర్డ్లోపే ఆ నాలెడ్జ్ పొందేస్తారు. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పర్ఫెక్ట్ ఉండడం ద్వారా వీళ్ళు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైజ్గా స్టడీస్ ఆర్ జాబ్ ఆపర్చునిటీస్ పొంది కంటిన్యూ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు సిబిఎస్ఈ స్టాండర్డ్ స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళు ఏ స్టేట్లో అయినా వీళ్ళ ఎడ్యుకేషన్ కేటగిరీని ఆర్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ స్టడీస్ వచ్చేసి కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంటాయి. అండ్ వీళ్ళకి ఎడ్యుకేషన్ టైం అంటే మనకి ఇప్పుడు స్కూల్ టైమింగ్స్ ప్రకారం ఓన్లీ 40% 60% మాత్రమే టైం వీళ్ళ ఎడ్యుకేషన్కి కేటాయించబడుతుంది. తర్వాత మిగిలిన 40% టైం అనేది వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ బేస్డ్ స్కిల్స్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ అండ్ అదర్ మ్యూజిక్ రిలేటెడ్ యాక్టివిటీస్ పైన వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాటిపై టైం ఇస్తారు. వీళ్ళు ఓన్లీ ఎడ్యుకేషన్ కేటగిరీలో కాకుండా అండ్ అదర్ రిలేటెడ్ యాక్టివిటీస్లో కూడా పాల్గొనడం వల్ల వీళ్ళకి అన్నిట్లో ప్రాక్టీస్ ఉంటుంది. అదే మన నార్మల్ స్కూల్స్లో చూసినట్లయితే ఇలాంటి కైండ్ ఆఫ్ టైం పీరియడ్ అండ్ టైం టేబుల్ ఫాలో అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది.
సిబిఎస్ఈ స్టాండర్డ్ స్టూడెంట్స్ నేషనల్ ఇంటర్నేషనల్ వైజ్గా కోర్స్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే మన కంట్రీ నుండి ఎడ్యుకేషనల్ సపోర్ట్ కూడా చాలా ఉంటుంది. వీటి ద్వారా వీళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన కంట్రీలో కానీ వేరే కంట్రీలో కానీ జాబ్ పొందే అవకాశాలు వచ్చినట్లయితే వీళ్ళు ఫర్దర్గా అక్కడే జాబ్ కంటిన్యూ చేసుకోవచ్చు. మన కంట్రీలో చూసినట్టయితే చాలా స్టార్టప్స్ అనేవి సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్ఈ స్టాండర్డ్లో 10th స్టాండర్డ్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ వాళ్ళవే ఎక్కువగా ఉన్నాయి. వీటి ద్వారా ఫర్దర్ డెవలప్మెంట్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా మన కంట్రీలో చాలా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మన కంట్రీలో ఎక్కువ స్టార్టప్స్ అండ్ అదర్ బిజినెస్ యాక్టివిటీస్ వచ్చేసి ఎక్కువగా ఐసిఎస్ఈ అండ్ సిబిఎస్ఈ స్టాండర్డ్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న పీపుల్వే ఎక్కువగా ఉన్నాయి. వీటి ద్వారా మన కంట్రీ గ్రోత్ రేట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అనే కేటగిరీలో కూడా గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఎప్పుడైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఎక్కువ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ బేస్డ్ స్టూడెంట్స్ సిబిఎస్ఈ కేటగిరీ నుండి వచ్చిన వాళ్ళైతే జాబ్ ఆపర్చునిటీస్ తొందరగా పొందుతారు. ఎందుకంటే వాళ్ళకు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ పైన గ్రిప్ ఉంటుంది. ప్లస్ వాళ్ళు స్కిల్స్ అండ్ అదర్ కేటగిరీ సబ్జెక్ట్స్ పైన కూడా వాళ్ళకి గ్రిప్ ఎక్కువ ఉండడం ద్వారా వాళ్ళు కంప్యూటర్ బేస్డ్ వర్క్స్ అయినా అండ్ అదర్ రిలేటెడ్ వర్క్స్ అయినా ఈజీగా హ్యాండిల్ చేస్తారు. వీటి ద్వారా ఎక్కువ గ్రోత్ ఆపర్చునిటీస్ ఆర్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్ఈ స్టాండర్డ్ వాళ్ళకు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.